Hi guys, welcome back to our channel. Today we are going to learn about HTTPS. We all know that HTTPS stands for Hypertext Transfer Protocol Secure. So here it is a combination of HTTP and SSL. ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ HTTP అండ్ SSL. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక అడిషనల్ లేయర్ని యాడ్ చేయడానికి ఈ HTTPS అనేది మనం వాడతాం. అడిషనల్ లేయర్ దేనికి యాడ్ చేస్తాము అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీకి అండ్ సెక్యూరిటీ సాకెట్ లేయర్కి వీటికి మనం ఒక అడిషనల్ లేయర్ అనేది యాడ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే వెబ్సైట్స్ ఏవైతే HTTPS // యూజ్ చేస్తారో అది మోర్ సెక్యూర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎందుకు అంటే HTTP అనేది జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ ఫామ్లోనే ఉంటుంది. ఎక్కడ HTTPS వాడితే అక్కడ ప్లెయిన్ టెక్స్ట్ అనేది సైపర్ టెక్స్ట్కి మారుతుంది. లైక్ ఇక్కడ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఎందుకు దేనికి అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్కి. అండ్ ఆల్సో ఇది అనేది హెవియర్ దెన్ హెచ్టిటిపి అని ఎందుకు అంటున్నాము అంటే లైక్ ఇది అనేది ఒక అడిషనల్ లేయర్ యాడ్ చేస్తుంది. HTTP కన్నా HTTPS అనేది ఒక అడిషనల్ లేయర్ని యాడ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం మోర్ హెవియర్ అంటాము. ఇది ఏ పోర్ట్ నెంబర్తో రన్ అవుతుంది అంటే 443 అనే ఒక పోర్ట్ నెంబర్ నుండి సర్వర్ అనేది రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ యూజర్, ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే సర్టిఫికేట్ అథెంటికేషన్ కోసం మనం దీన్ని యూజ్ చేసాం, అథారిటీ కోసము. అండ్ నెక్స్ట్ ఇది అనేది లైక్ అసిమెట్రిక్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన వర్క్ అవుతుంది. ఇది 2 కీస్ వాడుతుంది, ఒకటి ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ. ప్రైవేట్ కీ అనేది అవైలబుల్ ఓన్లీ టు ది వెబ్ సర్వర్స్ అండ్ మేనేజ్డ్ బై ది ఓనర్స్. ఇది అనేది ఒక వెబ్ సర్వర్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ఆ సర్వర్ అండ్ ఓనర్ ఎవరు ఉంటారో వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. పబ్లిక్ కీ అనేది వచ్చేసరికి ఇది అనేది ఎవ్రీ వన్కి అవైలబుల్ ఉంటుంది. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ క్లయింట్ టు ది సర్వర్ ఎవరైనా దాన్ని యాక్సెస్ చేయొచ్చు. మెయిన్ యూసేజ్ ఎక్కడ వాడతాము దీన్ని అంటే మెయిన్ యూసేజ్ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్స్ అండ్ లాగింగ్ క్రెడెన్షియల్స్లో వీటిని వాడతాము. సో దిస్ ఈజ్ అబౌట్ ది HTTPS. మనం ఒకసారి బ్రీఫ్గా చెక్ చేద్దాం. HTTPS అనేది కాంబినేషన్ ఆఫ్ HTTP అండ్ SSL అంటే సెక్యూరిటీ సాకెట్ లేయర్ అండ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. అయితే ఇక్కడ లైక్ ఇది అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇది ఒక అడిషనల్ లేయర్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకోవచ్చు. లైక్ దేంట్లో అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్లో అండ్ సెక్యూరిటీ సాకెట్ లేయర్స్లో. అండ్ ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే HTTPS :// ఏదైతే యూజ్ చేస్తుందో వెబ్సైట్ అనేది అక్కడ మోర్ సెక్యూర్గా ఉంది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే జస్ట్ మనం HTTP యూజ్ చేసుకుంటే అక్కడ ప్లెయిన్ టెక్స్టే మనం వాడతాం. వేరాజ్ కంపేర్ టు ది HTTPS ఇక్కడ మనం ఏంది అంటే లైక్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అంటే ప్లెయిన్ టెక్స్ట్ని హైపర్ టెక్స్ట్కి కన్వర్ట్ చేసాము అంటే ఇక్కడ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అవుతుంది. ఇవన్నీ దేని గురించి అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ని ఎక్కడెక్కడ వాడతాము అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్లో వాడతాము. దీన్ని మనం హెవియర్ దెన్ HTTP అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఇది ఒక అడిషనల్ లేయర్ యాడ్ చేస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ ఇది ఏ పోర్ట్ నెంబర్తో రన్ అవుతుంది అంటే 443 అనే ఒక పోర్ట్ నెంబర్తో ఈ సర్వర్ అనేది ఈ ప్రోటోకాల్ అనేది రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అనేది ఎందుకు యూజ్ చేసాము అంటే క్రెడెన్షియల్ అథారిటీ కోసం దీన్ని మనం వాడుతాము. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఏంటిది లైక్ ఎన్క్రిప్షన్ అంటే 2 కీస్ వాడతాయి కదా. సో ఇది అనేది ఒక అసిమెట్రిక్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది 2 కీస్ వాడితే ఒకటి వచ్చేసి ప్రైవేట్, ఇంకొకటి వచ్చి పబ్లిక్. ప్రైవేట్ అనేది ఎవరు వాడతారు అంటే లైక్ ద సర్వర్ అప్లికేషన్ సర్వర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఓనర్స్ ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు. అండ్ నెక్స్ట్ వన్ కంపేరింగ్ టు దాట్ ఇక్కడ లైక్ పబ్లిక్ కీ అనేది ఎవరు వాడతారు అంటే ఫ్రమ్ క్లయింట్ టు ది సర్వర్ ఎవ్రీ వన్ క్యాన్ ఏబుల్ టు యాక్సెస్ దట్. ప్రతి ఒక్కరు దాన్ని వాడవచ్చు. ఇది మనం ఎక్కువ దేంట్లో యూజ్ చేస్తాము అంటే లైక్ బ్యాంకింగ్ వెబ్సైట్స్లో అండ్ ఇంకొకటి యూజర్ క్రెడెన్షియల్స్లో మనం దీన్ని వాడతాము. దిస్ ఈజ్ అబౌట్ ది HTTPS. Next we will be going to learn about security socket layer in next class. Thank you.